గౌరవ సభ్యులు చెప్పిన మాట నోట్ చేశారు. విఠల్ రెడ్డి గారు, అంజయ్ గారు, నిరాదరణకు గురైన వృద్ధులకు, అంగవికలైన కుంటోళ్లకు, గుడ్డోళ్లకు ఇంతకుముందు ఇచ్చే 200 రూపాయలు 500 రూపాయలు సరిపోవు. వాళ్ళు ఇతరులపై ఆధారపడకుండా కనీసం పప్పన్నం తిన ఒక నెల రోజులు జీవించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ వృద్ధులకు వితంతులకు 1000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు 1500 పెంచురు. కానీ అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో ఒక్కొక్క గ్రామ పంచాయతీ కింద 7 గ్రామాలు ఉంటాయి. ఆమ్లెట్లు గ్రామానికి చాలా దూరం అవుతుంది. కొన్ని గ్రామాల పోస్ట్ ఆఫీసుల ద్వారా, అదేవిధంగా బ్యాంకుల ద్వారా ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి చాలా వృద్ధులు, వికలాంగులు, గుడ్డలు 7 కిలోమీటర్లు పోయే పరిస్థితి లేదు. కాబట్టి కనీసం రోడ్లు కూడా లేవు, ఆటోలు కూడా లేవు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మనం సాయం చేస్తున్నాం, ఆసరా ఇస్తున్నాం ప్రజల బీదలకు. కాబట్టి దాన్ని గ్రామీణ ప్రాంతంలో విలేజ్ సెక్రటరీలు ఉండరు, విఆర్ఓలు ఉండరు, వాళ్ళ ద్వారా ఇప్పించే ప్రయత్నం చేయాలి. నానా ఇబ్బందులు పడుతూ కానీ ఈ సౌకర్యం కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు ప్రస్తావించిన అంశం పైన న్యాయం చేసేటువంటి కార్యక్రమంలోనే ప్రభుత్వం ఉంది అధ్యక్ష. సున్నం రాజయ్య గారు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలోనే 40,000 మంది మగ్గాలు నేసిన చేనేత కార్మికులు ఉన్నారు అధ్యక్ష. అట్లా 40,000 మంది చేనేత వృత్తి మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఒక రాష్ట్రంలో ఉన్న అనేక రకాల చేనేత ఉత్పత్తులు తయారు చేసే ప్రావీణ్యం ఉన్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఉన్నారు అధ్యక్ష. వీరికి చేనేత కార్మికులు చేనేత జౌళి శాఖలను వేరు చేసి విడివిడిగా నిధులు కేటాయించాలి అధ్యక్ష. పూర్తిగా ఖర్చు చేయడానికి వేరువేరు పాలసీలను రూపొందించాలి అధ్యక్ష. చేనేత ఉత్పత్తుల ధర, మార్కెట్ ధర కల్పించాల్సిన ఉద్దేశం ఉంది అధ్యక్ష. పూర్తిగా వీటికి అధ్యయన కమిటీ కూడా ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే చాలా ఆందోళనలు ఉన్నారు. ఈరోజు రాష్ట్రం చేనేత కార్మికులందరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి విన్నవించాలని కూడా హైదరాబాద్ వచ్చారు అధ్యక్ష. వీరి సమస్య చాలా న్యాయమైంది. ఈ వృత్తి మీద, మగ్గాల మీద ఆధారపడిన వాళ్ళ అంశం కాబట్టి ప్రభుత్వం చాలా ప్రాముఖ్యత కలిగిందిగా దీన్ని తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలి అధ్యక్ష. ఎందుకంటే చాలా సమస్యలు సతమవుతున్నటువంటి ప్రాముఖ్యం కలిగిన అంశం అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పాలన్నమాట నోట్ చేశాం అధ్యక్ష. రసమై బాలకిషోర్. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా మాది కరీంనగర్ జిల్లా మానుకొండూరు నియోజకవర్గం అధ్యక్ష. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు వెళ్ళే జాతీయ రహదారి అంతా కూడా మా నియోజకవర్గంలో ఒక 40% పోతా ఉంది అధ్యక్ష. ఇవాళ రాజీవ్ రహదారి అంటేనే ఒక మృత్యు రహదారిగా దానికి పేరు పడ్డారు అధ్యక్ష. రాజీవ్ రహదారి నుండి పొద్దుగాల ఆ రోడ్డు వెంబడి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేని అభద్రత ఇవాళ ఆ రోడ్డు మీద ఉన్నది అధ్యక్ష. ఆ రోడ్డు అనుకూలంగా అంటే ప్రయాణానికి సౌకర్యంగా లేదని చెప్పేసి అందులో అనేకమైనటువంటి అవకతవకలు కూడా జరిగినాయని చెప్పేసి గతంలో హౌస్ కమిటీని కూడా నియమించడం జరిగింది అధ్యక్ష. సంవత్సరం గడిచినా కూడా ఎలాంటి రోడ్డు మీద ఎలాంటి మార్పులు జరగలేదు. కానీ ఆ రోడ్డు మీద టోల్ ట్యాక్స్ మాత్రం ఏర్పడ్డాయి అధ్యక్ష. ప్రతిరోజు ఏ స్టేజ్ మీద కూడా కానీ లైటింగ్ సిస్టమ్ లేకపోవడము, సేఫ్టీ గార్డ్స్ లేకపోవడము. నిన్న కాక మొన్న తోటపల్లి దగ్గర ఒక మన టీఆర్ఎస్ పార్టీకి జాతీయ జాగృతికి సంబంధించినటువంటి యోజన అధ్యక్షుడు కూడా తోటపల్లి రాజీవ్ రహదారి దగ్గర ప్రమాదం చనిపోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా సేఫ్టీ గార్డు లేకుండా టోల్ ట్యాక్సులు, రోడ్డు పూర్తిగా భద్రతకు అనుకూలం లేనప్పుడు టోల్ ట్యాక్సులు నిర్మించడం అనేది కూడా సరి అయినది కాదు కాబట్టి అని మేము భావించుకుంటున్నాం అధ్యక్ష. వెంటనే రోడ్డును పూర్తిగా సౌకర్యవంతమైనటువంటి రోడ్డుగా చేసేసి దాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నదని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. సభ్యులు ప్రస్తావించిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, హైదరాబాద్ నగరం ట్రాఫిక్ సమస్యలతో రోడ్లు పూర్తిగా పాడైపోయి చాలా దుర్భరంగా, నరకంగా కూడా మారాయి అధ్యక్ష.
గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వారి కృషి శ్రమతో విశ్వనగరంగా మార్చిన ఈ హైదరాబాద్లో ఈరోజు ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులందరి సమస్య ఇది. ఈ సమస్య మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. ఆటోల్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కానీ, కారులో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కానీ, నడిచిపోయేటువంటి పాదచారులు కానీ, ఆటోలో తిరిగేటువంటి వాళ్ళ నడువులు ఇరిగిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. కారులో ప్రయాణం చేసేవాళ్ళు కార్లేమో వర్క్షాప్లకు వెళ్తూ ఉన్నాయి, మనుషులేమో హాస్పిటల్ పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ హైదరాబాద్ నగరంలో రోడ్లు వేసామని చెప్పి ఏకుండానే బిల్లులు చేసుకొని చాలామంది రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేశారనేటువంటి విషయం కూడా నగరంలో చాలా చూసాం అధ్యక్ష. అందుకే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తామని హైదరాబాద్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. విశ్వనగరంగా తయారు చేసిన గత పాలకుల ఈ హైదరాబాద్ నగరాన్ని గత 2 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి ఏమాత్రం చర్యలు తీసుకోవటం వల్ల ఈరోజు రోడ్లన్నీ పాడైపోయి, కాలుష్యం పెరిగి, ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగి హైదరాబాద్ రావాలంటేనే భయపడిపోయేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది అధ్యక్ష. నిన్న ఓల్డ్ సిటీలో చూశాను, ఈరోజు న్యూ సిటీలో కూడా అసెంబ్లీ రావాలంటే కూడా గంటల తరబడి రోడ్ల మీద ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. దీని మీద తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ వాళ్ళ అలవాట్లు మాకు వస్తాయి అనుకుంటారు, మాకేం రావు అధ్యక్ష. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇదేదో కొత్తగా మేము వచ్చినప్పుడే జరిగినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఆల్రెడీ రోడ్ల కార్యక్రమం స్టార్ట్ అయింది. ధర్మారెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, ఈ రెవెన్యూ సంబంధించిన విషయం అధ్యక్ష. మా పరకాల నియోజకవర్గంలో 3 మండలాలు కూడా లిమిట్స్లో ఉన్నాయి అధ్యక్ష. నేను ఇంతకుముందు కూడా ఈ సభలో మాట్లాడడం జరిగింది. సాదా బైనామా కాయిదాల గురించి ముఖ్యంగా పేద రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానిలో భాగంగా మా పరకాల నియోజకవర్గంలోని సంగం, ఆత్మకూరు, గీసుగొండ 3 మండలాలలోని కుడా పరిధిలో ఉండడం వల్ల పేద ప్రజలు, రైతులు ముఖ్యంగా సాదా బైనాంలో యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల రోజు క్రైమ్ రేషియో పెరుగుతుంది, పోలీస్ స్టేషన్లో రోజు గొడవలు అవుతున్నాయి. దయచేసి ఈ సభలో దీన్ని ఆలోచించాల్సిందిగా రెవెన్యూ మంత్రి గారిని, ఇటు సీఎం గారిని, ముఖ్యంగా ఏమంటే మొన్న టెక్స్టైల్ పార్క్ మా నియోజకవర్గంలోనే సంగం, గీసుకొండ మండలాల్లో వచ్చింది. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కొరకు స్పెషల్గా జీవో తీయడం జరిగింది. సాదా బైనామాలు యాక్సెప్ట్ చేయమని చెప్పి జీవో తీసుకొచ్చారు. ఆ జీవోను అనుసరించి అదేవిధంగా 3 మండలాల్లో కనీసం ఒక 3 నెలలైన టైం వ్యవధించి ఆ 3 నెలల టైంలో చేసుకునే విధంగా ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి వారిని నేను ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యుల మాట నోట్ చేశాం. బలాల గారు. स्पीकर सर, मैं आपके जरिए हुकूमत की नॉलेज में एक चीज़ लेके आना चाह रहा हूँ. फिलहाल हैदराबाद के अंदर जगह जगह रोडों को खोद दिया जा रहा है. अभी फिलहाल जो काम चल रहा है, रिलायंस वाले हर जगह, हर रोड, हर गली खोद कर जो नए रोड हमने रिसेंटली सैंक्शन करा कर डाले, वो तमाम रोड को खोद कर रोडा पूरे तबाह कर दिए जा रहे हैं. ऐसा लग रहा है कि वो लोग कह रहे हैं कि हमने रोड कटिंग के पैसे भरे हैं, और रोड कटिंग के पैसे भरकर वो तमाम रोड को अपने बाप की जागीर समझ रहे हैं. जिधर दिल बोला उधर कट कर दे रहे हैं. आवाम घरों से निकल रही है, गिर रही है, मर रही है, उनको कोई फिक्र नहीं है. मैं आपसे ये कहूंगा, हुकूमत से ये कहना चाहूंगा कि जितनी भी रोड कटिंग वो लोग कर रहे हैं, उससे पहले एक एक स्ट्रेच लेकर उसका सैंक्शन करें, उसका टेंडर कॉल करे, सैंक्शन करे, वर्क ऑर्डर दे. वो जैसे ही वो खोदे इमीडिएटली और उसको जो है सो रेस्टोरेशन करे. वो लोग सिर्फ मेन रोड के पैसे भर के पूरे गलियां तोड़ दे रहे, पूरे गलियां रोड़ा फोड़ दे रहे. तो मैं आपके जरिए हुकूमत से कहना चाहूंगा कि आप देखिए जीएचएमसी का करोड़ों रुपया तबाह हो रहा है और पूरे रोड़ा खराब हो रहे हैं, जिसकी वजह से आवाम को तकलीफ का सामना करना पड़ रहा है. मैं आपके जरिए हुकूमत की नॉलेज में चीज लाना चाह रहा हूं. शुक्रिया. वर्जिश रुकन असेंबली बलाला साहब जो बोले नोट कर लिया गया अध्यक्ष. रवींद्र कुमार गाరు. అధ్యక్ష, ఈ సమస్య గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులకు సంబంధించింది అధ్యక్ష. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులలో, చెరువులలో నీళ్లు వచ్చిన సందర్భంలో
దురదృష్టం ఏందో కానీ మా దేవరకొండ నియోజకవర్గానికి మాత్రం సాధారణ వర్షపాతం కంటే 49% డెఫిసియేషన్ ఉంది అధ్యక్ష. వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే తక్కువ పడ్డది. కనీసం త్రాగునీటి సమస్య చాలా విపరీతంగా ఉన్నది. ఇప్పటికే హైర్ బోర్ల ద్వారా ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతూ ఉన్నది. అలాంటి నియోజకవర్గానికి మరి ఈ నీళ్లు రావాలంటే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో ఉండే చెరువులు కుంటలన్నీ కూడా బాగా నిండిపోయి ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి డిండి రిజర్వాయర్లోకి కనీసం ఈ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుండి నీళ్లు నింపగలిగితే త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది అధ్యక్ష. లేకపోతే మేము గ్రామాలలో తిరిగే పరిస్థితి లేదు. చాలామంది ఇప్పటికే ఆందోళన చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చినాం. అధికారులతో కూడా వారు మాట్లాడారు. కానీ గుడిపల్లి గట్టు దగ్గర ఉండే 2వ మోటార్ ఆపుదల చేసినని తెలుస్తూ ఉన్నది అధ్యక్ష. 1వ మోటార్ నడుస్తూ ఉన్నది. ఆ మోటార్ నడవడం వల్ల డిండికి నీళ్లు రాని పరిస్థితి ఉన్నది. దయచేసి గౌరవ మంత్రి గారు చొరవ తీసుకొని ఆ డిండి రిజర్వాయర్ నింపితే కానీ మా నీటి సమస్య పరిష్కారం కాదు. కాబట్టి తమ ద్వారా వారు ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. గౌరవ దేవరకొండ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారు చెప్పిన అంశాన్ని ప్రభుత్వ పరిశీలనలో ఉంది అధ్యక్ష. నింపే అవకాశం లేకపోయినా త్రాగునీటి సౌకర్యాల కోసమైనా, ఎందుకంటే రాష్ట్రంలో నీళ్లు రాని ఏకైక ప్రాజెక్టు దిండి ప్రాజెక్టు అధ్యక్ష. అట్లీస్ట్ అక్కడ బోర్లు బావులు ఎండిపోయి తాగడానికి కూడా బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం దృష్టికి వారు తీసుకొచ్చారు. అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది అధ్యక్ష. సానుకూలంగా దాన్ని పరిశీలిస్తాం. రాజాసింగ్ గారు. अध्यक्ष, मेरी विधानसभा में एग्जीबिशन टोटल 45 डेज लगता है अध्यक्ष, जिसके कारण वहां पर ट्रैफिक की समस्या बहुत बढ़ रही है, क्योंकि मेट्रो का भी काम चल रहा है. इसके लिए ट्रैफिक की समस्या बहुत बढ़ रही है अध्यक्ष. अगर हम दूसरे राज्य में देखेंगे तो हर राज्य में एग्जीबिशन लगता है, लेकिन सिटी के बाहर लगता है. अगर हमारे राज्य में भी जैसे मेरी विधानसभा में जो एग्जीबिशन लगता है, अगर हम इसको सिटी के बाहर अगर 50 एकड़ या 100 एकड़ में बहुत ही अच्छा अगर निर्माण करेंगे तो टूरिज्म भी हमारे पास बढ़ेगा अध्यक्ष. उसी हिसाब से अध्यक्ष, मेरी विधानसभा में SC ST BC तकरीबन 10,000 ऐसे लोग हैं जिनको मकान नहीं है. मैं हमारे तेलंगाना राज्य की सरकार से यह निवेदन करना चाहता हूं, जो एग्जीबिशन जहां लगता है वो 19 एकड़ लैंड है, यानी सिटी में उतना बड़ा लैंड नहीं है जो मेरी विधानसभा में है सर. और मैं आपसे निवेदन करना चाहता हूं कि जिनको मकान नहीं है, मेरी विधानसभा में 10,000 ऐसे लोगों को हमने आइडेंटिफाई किया है सर. वहां पर अगर उनको डबल बेडरूम अगर स्कीम की जो चल रही है, अगर वहां पर उनको मकान बना के देंगे तो बहुत अच्छा रहेगा अध्यक्ष. ये मैं आपसे निवेदन करना चाहता हूं. మినిస్టర్ రాజాసింగ్ గారు చెప్పినటువంటి మరి సమస్యలు తప్పకుండా పరిష్కారం చేయబడుతుంది. మరి నోట్ చేసుకోవడం జరిగింది. తాటి వెంకటేశ్వర్ గారు. అధ్యక్ష, మాకు అవకాశం ఇచ్చినందుకు అభినందనలు. అలాగే గౌరవనీయులు ఇరిగేషన్ శాఖ మంత్రులు మరి సభలో ఉన్నారు. వారి దృష్టికి మా భద్రాద్రి కొత్తగూడెం నూతన జిల్లాగా ఏర్పడినటువంటి సందర్భంలో అసురాపేట నియోజకవర్గం నుండి మాది పూర్తిగా గిరిజన ప్రాంతం. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జలగం వెంగళరావు గారి సారథ్యంలో 2 ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. కానీ కాలువలు కానీ దానికి ఉన్నటువంటి సంబంధించినటువంటి రిపేర్స్ కానీ షట్టర్స్ కానీ బాగోలేదు. దయచేసి మూక మామిడి ప్రాజెక్ట్ అంటే పూర్తిగా గిరిజన ప్రాంతం. అదేవిధంగా పెద్దబావు ప్రాజెక్టు, ఈ 2 ప్రాజెక్టులు కూడా ఆనాడు నిర్మాణం చేపట్టి ఈ రోజు వరకు కూడా మరి పూర్తి స్థాయిలో అది పనిచేయట్లేదు. ఆ ప్రాంతంలో ఆ యొక్క 2 ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో మరి నిర్మాణం చేసినట్లయితే బాగుంటుందని, ఇది అనేక సార్లు అనేక సందర్భాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నాబార్డుకు పంపించాం. మరి ప్రభుత్వం దృష్టిలో ఉందని చెప్తా ఉన్నారు. అయినప్పుడు కూడా మీ ద్వారా తప్పనిసరిగా ఇరిగేషన్ శాఖ మంత్రుల గారికి తప్పనిసరిగా మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. సార్, గౌరవ అశ్వరావుపేట శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు గారు చెప్పినటువంటి మూక మామిడి పెద్దవాగు ప్రాజెక్టుల అంశాన్ని నోట్ చేసుకున్నాం. దాన్ని సానుకూలంగా పరిశీలిస్తాం. ఆర్ కృష్ణయ్య గారు. అధ్యక్ష, ఇది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించిన అంశం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో మున్సిపాలిటీలో కలిసి దాదాపు 1,50,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ దీని లోపల జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. ఇచ్చే జీతాల లోపల GPF అని, EF అని, అదేవిధంగా వాళ్ళ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల కమిషన్ అని ఈ విధంగా కట్ చేసి చాలా తగ్గిస్తున్నారు. రెండవది, ఈ విధానము మార్చవలసినటువంటి అవసరం ఉంది.
అవుట్ సోర్సింగ్ విధానం వల్ల ఏజెన్సీలు బాగుపడుతున్నాయి తప్ప ఉద్యోగాలు బాగుపడతలేవు. మొన్న మున్సిపాలిటీలో మనం చూసాం 4 కోట్ల కుంభకోణం జరిగిందని. అంటే 100 మంది ఉద్యోగులు ఉన్నట్టు లెక్కలు చూపెట్టి 80 మంది 70 మంది పనిచేస్తారు. అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో కొందరు ఉన్నతాధికారులకు ఏజెన్సీలకు సంబంధం ఉండి బోకస్ పేర్లతోటి డబ్బు ప్రభుత్వ ధనము ప్రజాధనం దుర్వినియోగం జరుగుతుంది. ఇది రెండవది ఉద్యోగులకు కూడా అభద్రతా భావం. కాబట్టి ఈ విధానాన్ని తొలగించి కాంట్రాక్టు పర్మనెంట్, గతంలో ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, ఉద్యోగ భద్రత ఉంటుంది, పర్మనెంట్ ఉంటుంది, టెంపరీ సిస్టమ్ ఉండదని చెప్పారు. కాబట్టి అవుట్ సోర్సింగ్ విధానాన్ని ఎత్తివేసి కాంట్రాక్ట్ విధానం ఒక భాగము, పర్మనెంట్ సాధ్యమైనంత వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మన ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు చెప్పాడు, లెక్చరర్లకు చెప్పాడు, అనేక వర్గాలకు చెప్పారు. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తూ అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ కింద కన్వర్ట్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇది ఉద్యోగ భద్రత కూడా ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారి దృష్టికి తీసుకొచ్చిన అంశాన్ని నోట్ చేసుకున్న అధ్యక్ష, మా దృష్టిలో కూడా ఆ సమస్యలు ఉన్నాయి. 10,000 రూపాయలు సంతకం పెట్టించుకొని 6,000 రూపాయలు పే చేయడం, 100 మంది ఉన్నట్టు డబ్బులు డ్రా చేసి 60-70 మందికి జీతాలు ఇవ్వడం, ఏజెన్సీని మారినప్పుడల్లా వాళ్ళు మార్చడం అనేటువంటి కొన్ని ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ ఇప్పటికే మా డిపార్ట్మెంట్ చాలా కూలంకుషంగా వీటి మీద చర్చించుకొని తప్పకుండా రాబోయే కాలంలో అట్లాంటి లేకుండా చేసే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. కాంట్రాక్ట్ ఎంప్లాయీ విషయంలో కూడా ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకి ఆ ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతుంది అధ్యక్ష. విద్యాసాగర్ తెలంగాణ ప్రాంతంలో అతిపెద్ద పరిశ్రమైన రైతుల పరిశ్రమ షుగర్ ఇండస్ట్రీ అధ్యక్ష. తెలంగాణలో 3 షుగర్ ఫ్యాక్టరీలు, బోధన్, అదేవిధంగా మెదక్, మెట్టిపల్లిలో ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాల నుంచి దాని నడవలేని పరిస్థితులు ఉంది అధ్యక్ష. రైతులందరూ చెరుకు ఆధారమైన పంట మీద, ఎందుకంటే వర్షాలు ఒక నెల లేకున్నా, నీళ్ళు ఒక నెల లేకున్నా పండే పంట కనుక చెరుకు ఫ్యాక్టరీలు ఓపెన్ చేయాలని చెప్పి రైతాంగం కోరుతుంది అధ్యక్ష. దాని ద్వారా ఆ ఫ్యాక్టరీ మీద చర్య తీసుకొని గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు గౌరవ చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. మాధవరెడ్డి గారు. అధ్యక్ష, మన వరంగల్ పాత జిల్లాలో సుమారు 2,000 మంది కార్మికులకి 75వ సంవత్సరం నుండి మొన్నటి వరకు బిల్ట్ రేయాన్ ఫ్యాక్టరీని అక్కడ నెలకొల్పి నడిపించడం జరిగింది అధ్యక్ష. గత 2 సంవత్సరాల నుండి ఆ యాజమాన్యం ముడిసరుకు చాలా ఖరీదైపోయి గిట్టుబాటు లేదని చెప్పి ఆ యొక్క ఇండస్ట్రీని మూతపెట్టిన సంగతి మీ అందరికీ తెలుసు అధ్యక్ష. మరి ప్రభుత్వం ఆ యొక్క యాజమాన్యానికి సంవత్సరానికి 30 కోట్ల రూపాయలు రాయితీగా వారికి ఇచ్చి ఆ యొక్క ఇండస్ట్రీని నడుపుదామని చెప్పి, నడిపిస్తామని చెప్పి మన వాళ్ళందరూ కూడా చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి, పత్రికల్లో చూసినామే తప్ప ఇప్పటి వరకు అది మరి తిరిగి ప్రారంభించలేదు. మీరు చొరవ తీసుకొని ఆ యొక్క పరిశ్రమని మళ్ళీ నడిపించే విధంగా ఆ యొక్క యాజమాన్యాన్ని పిలిపించి ఆ సంబంధిత శాఖ మంత్రి గారు, మీరు అక్కడ ఉండబడే మన పెద్దలు మరి చంద్రలాల్ గారు కూడా చొరవ తీసుకొని నడిపించినట్టయితే కొత్త పరిశ్రమలు లేకపోయినా కనీసం దాన్ని నడిపించి కొనసాగిస్తే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి పరిశ్రమలు వస్తాయని చెప్పి ఆశించిన దానికి మరి ఫలితం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు జీరో అవర్లు అంతే ఉంటుంది. బాజిరెడ్డి గోవర్ధన్ గారు जीरो अध्यक्ष साहब मेरा गुजारिश रेवेन्यू मिनिस्टर साहब का है, मेरा गुजारिश रेवेन्यू मिनिस्टर साहब से, सर तेलंगाना गवर्नमेंट आने के बाद इससे पहले जो रेवेन्यू विलेजेस है
वो रेवेन्यू विलेज में एक रेवेन्यू विलेज का नाम रहता, 3 ग्राम पंचायत रहता उसमें, 3 ग्राम पंचायत में एक रेवेन्यू विलेज में रहता, इसलिए एक VRO 3 गांव को देखना पड़ता। 3 गांव में उन्हें नहीं रहता, एक गांव वाले काम है समझो, तो क्या और इन्हें फोन करा दूसरा गांव वाले, उन्हें दूसरा गांव ना बोलते वो गांव में है बोल के, और उन्हें एस्केप हो रहा लेकिन काम नहीं कर रहा। तो इसलिए मेरा रिक्वेस्ट क्या है, हर ग्राम पंचायत को रेवेन्यू विलेज बनाना मेरा रिक्वेस्ट है, वो पब्लिक का भी रिक्वेस्ट है। आप कोशिश करके कैसा भी ये करना। थैंक यू। स्पीकर साहब, मौजूद रेगुलर असेंबली बोले तो बात नोट कर ली गई है अध्यक्ष। इस पर కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇదే శాసనసభలో మనము షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ABCD వర్గీకరణకు సంబంధించి తీర్మానం మనం చేయడం జరిగింది. గతంలో మరి చాలాసార్లు కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ వర్గీకరణ అంశం ఈరోజు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ముఖ్యమంత్రి గారు మరి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్ళి ప్రధానమంత్రితో, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఇతర జాతీయ పార్టీలతో మరి ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ABCD వర్గీకరణ కోసము ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి, ఈ సమస్య గత అనేక సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ జరుగుతున్నా కాబట్టి దీని పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారు మరింత చొరవ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష, రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి సభ శాసనసభ చర్చించి యునానిమస్గా తీర్మానం చేసి పంపించారు అధ్యక్ష. అక్కడితో మాత్రమే ఆగలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారికి కూడా ABCDల వర్గీకరణ విషయంలో మా శాసనసభ యునానిమస్ తీర్మానం ఇచ్చింది. ఇది చాలా కాలంగా పెండింగ్ ఉన్న అంశం, దీన్ని పరిష్కరించమని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మీరు కోరినట్టుగా అవసరమైతే అఖిల పక్షాన్ని కూడా తీసుకున్న అన్ని పార్టీలు కలిసి తీర్మానం చేసి ఇచ్చినాయి. ఆ తీర్మాన ప్రతినే మేము ఇచ్చినాం కాబట్టి మీరు నిజంగా అవసరమైన పక్షంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సమితి మా ప్రభుత్వం తప్పకుండా ఈ అంశం పట్ల పాజిటివ్గా ఉంది, ఇది పరిష్కారం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అధ్యక్ష. షిండే గారు. సార్, జుక్కల్ నియోజకవర్గంలో 176 గ్రామాలు ఉన్నాయి సార్. తెలంగాణ వచ్చే నాటికి 60 గ్రామాలకు BT రోడ్ కనెక్టివిటీ లేకుండే సార్. అయితే తెలంగాణ ప్రభుత్వంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 25 గ్రామాలకు BT రోడ్ కనెక్టివిటీ మంజూరు చేసిండ్రు సార్. ఇంకా 35 గ్రామాలకు BT రోడ్లు కావాలి. అయితే విషయం ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత మంచి వర్షాలు పడ్డాయి, అందరం సంతోషంగా ఉన్నాం. కానీ BT రోడ్ కనెక్టివిటీ లేనటువంటి మా నియోజకవర్గంలో 35 గ్రామాల ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు సార్. కంకర రోడ్డు గుంతలు ఏర్పడి కంకర వేలి మోటార్ సైకిల్ కూడా నడవనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను బ్లైండేజ్ చేసి వారి సమస్య పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ సభ్యులు సిండే గారు చెప్పింది నోటు చేసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా వారి ఆవేదనతో ఏకీభవిస్తుంది. ఆ సమస్య పరిష్కారానికి కన్సర్న్ మంత్రి గారికి తప్పకుండా చేరవేస్తాం అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు. అందరికి లెక్క పెట్టుకుంటూ ఇస్తానా? స్పీకర్ సార్, కొడంగల్ నియోజకవర్గ దివంగత శాసనసభ్యులు నందారం వెంకటయ్య గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే వారు మరణించడం జరిగింది అధ్యక్ష. ఈ సభలో వారి చివరి కోరికగా ఆనాడు కన్మూరు బాపిరాజు గారు కొడంగల్ నియోజకవర్గంలో చాలా కాలం నుంచి బస్ డిపో డిమాండ్ ఉన్నది, నందారం వెంకటయ్య గారి చివరి కోరికను ఈ శాసనసభ తీర్చాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఆనాడు వారి సంతాప సందర్భంగా ప్రతిపాదించడం జరిగింది. ఆనాటి శాసనసభ ఆమోదించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత చాలా కాలం ఆ అంశం మరుగున పడిపోతే నేను శాసనసభ్యుడు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు అక్కడ ప్రజలు గుర్తు చేసిండ్రు.
ఆ తర్వాత నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, నిధులు భూమి సమీకరిస్తే ఖచ్చితంగా అక్కడ బస్ డిపో నిర్మాణం చేస్తామని చెప్పి ఆనాడు ప్రభుత్వాలు చెప్పినాయి అధ్యక్ష. ఆ మాట మేరకు ఆనాడు ప్రభుత్వాలు నాకు లేఖ రాస్తే 5 ఎకరాల భూమిని కొని మా కుటుంబ సభ్యులు ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా బస్ డిపో నిర్మాణానికి అవసరమయ్యే 2 కోట్ల రూపాయలు అవసరమైతాయని చెప్తే అందులో 1 కోటి రూపాయలు రాజ్యసభ నిధులను ఆల్రెడీ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవి ఇచ్చిన తర్వాత ఆనాటి ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణరావు గారు పెద్దలు 2014లో వచ్చి ఆ పనిని కూడా ప్రారంభించారు అధ్యక్ష. ఈ తర్వాత 2.5 సంవత్సరాలలో పదే ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొచ్చినా కూడా గౌరవ సభ్యులు చెప్పిన దాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు చెప్పి ఇష్యూ అర్థమైంది కదా అధ్యక్ష. 0 ఓవర్లో మీరు అధ్యక్ష చెప్పడానికి అధ్యక్ష నోట్ చెప్పి నువ్వు చెప్పట్లేవు అధ్యక్ష. ఇది ఎల్లారెడ్డి నియోజకవర్గం సమస్య అధ్యక్ష. ఇది గౌరవ మార్కెటింగ్ శాఖ మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష. ఇది మా దగ్గర ఎల్లారెడ్డి టౌన్లో మాకు రైతు బజార్ లేదు అధ్యక్ష. దాన్ని రైతు బజార్ ఇచ్చినట్టయితే ఇటు రైతులకు లాభం అవుతుంది, ఇటు ప్రజలకు కూడా లాభం అవుతుంది. కాబట్టి రైతు బజార్ను శాంక్షన్ చేయాలని చెప్పి నేను గౌరవ మంత్రి వారికి కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. గౌరవ ఎల్లారెడ్డి శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారు చెప్పిన విషయం ఇప్పటికే శాంక్షన్ ఇచ్చిన అధ్యక్ష. నేను నిన్ననే సంతకం కూడా పెట్టిన, రేపో మాపో ఆర్డర్స్ పంపిస్తా అధ్యక్ష. జాఫర్ గారు. बहुत शुक्रिया जनाब स्पीकर साहब. मैं आपके ज़रिए से मिनिस्टर फॉर हेल्थ से एक सवाल पूछना चाहता हूं सर कि मेरे एरिया में एक एरिया हॉस्पिटल है, नामपल्ली एरिया हॉस्पिटल. वो पहले हॉस्पिटल बिल्कुल कुछ नहीं चलता था साहब. मैंने एचडीएस चेयरमैन बनने के बाद में उस हॉस्पिटल को काफ़ी डेवलप किया सर. आज मोर देन 36,000 ओपी आते और नियरली 2,000 इन पेशेंट रहते सर, और मोर देन 250 डिलीवरी केसेस होते. जून के महीने से कोई रेडियोलॉजिस्ट स्कैन करने के लिए वहां पे अवेलेबल नहीं है सर. मैं बार 3-4 बार लेटर भी लिखा, पर्सनल रिक्वेस्ट भी किया हूं. तो मैं चाहता हूं आपके जरिए से मिनिस्टर साहब इमीडिएट वहां पे एक रेडियोलॉजिस्ट को स्कैन के लिए भेजाइए, और वहां पे परमानेंट आरएमओ को जरूरत है वहां पे. तो मैं यही ख्वाहिश करता हूं कि मिनिस्टर साहब इस पे जल्द से जल्द फैसला करेंगे. शुक्रिया అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టు నాంపల్లి ఏరియా హాస్పిటల్లో అవసరం ఉన్న రేడియాలజిస్ట్ను వెంబడే నియమించడం జరుగుతుంది అధ్యక్ష. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష, హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి 3 జిల్లాలకు సంబంధించినటువంటి పనితీరును ఒకసారి సమీక్ష చేసుకున్నట్టయితే హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి 3 జిల్లాలు ఉన్నటువంటి కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి రంగారెడ్డి పాతది అనుకోండి, మల్కాజ్గిరి, అదేవిధంగా యాదాద్రిగా సంబంధించినటువంటి మొత్తం రేడియస్ 60 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఏరియా రేడియస్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు కానీ అదేవిధంగా మున్సిపాలిటీలు కానీ హెచ్ఎండిఏకు అనుసంధానం లేకుండా హెచ్ఎండిఏ పరిధి ఏకతాటిగా ఎక్కడ నడిచినా ఏ పద్ధతిలో నడిచినా కానీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం సరైన రీతిలో అవగాహన లేకుండా గ్రామ పంచాయతీ లేఅవుట్ గతంలో తీసుకున్నటువంటి వాటిని అని చెప్పి ఈరోజు వాటిని డిస్మెంటల్ చేయడము, అదేవిధంగా డిస్మెంటల్ చేసినా కానీ ఒక ఎల్ఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో హెచ్ఎండి పరిధి హెచ్ఎండి కలెక్షన్ చేస్తున్నటువంటి నిధులు కూడా జిల్లాకు సంబంధించి కూడా ఎలాంటివి కూడా జిల్లాకు ఎక్కడ నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి. అందుకే నేను ఏదైనా ప్రతిపాదనలు ప్రభుత్వం పైన ఉందా, ప్రభుత్వం ఏదైనా గుర్తించి ఈ 3 జిల్లాలకు సంబంధించి 3 హెచ్ఎండీలు అంటే గతంలో కూడా మేము రిక్వెస్ట్ చాలా చేశాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలతోటి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఫైనల్ డ్రాఫ్ట్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఎవరికి తెలియకుండా చేసినటువంటి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసిన పాపం ఇవాళ మేము అడగట్టుకుంటున్నటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు గౌరవ ప్రభుత్వం ముఖ్యంగా ఈ పరిధి హెచ్ఎండి పరిధిని ప్రక్షాళన చేసి వాస్తవానికి అందరికీ తగ్గట్టు న్యాయం చేసే విధంగా చూడడం జరగాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను.
అధ్యక్ష గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి చెప్పిన మాట నోట్ చేశాను అధ్యక్ష. టీ బ్రేక్ ఫర్ 15 minutes.